కలువరి సిలువలో కరుణను చిలికిన దైవమా, ఏమిచ్చి నీ రుణమును తీర్చగలనయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. నాకై సిలువను మోసిన దేవా, ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా, నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధన. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధన. నీ రక్తముతో నన్ను పోషించిన దేవారాధన. నీ రక్తముతో నన్ను పోషించిన దేవారాధన. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరమే దివ్య సత్ప్రసాద ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. స్వయంగా దేవుడే మన మధ్య ఉంటే ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం కూర్చొని ఉన్నాం. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఇంతకు మించినటువంటి గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు. కొద్ది సమయం మనం ఈ దివ్య ప్రసాద ప్రభు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం మనం చూసినప్పుడు, నేనే జీవాహారమును, పరలోకము నుండి దిగివచ్చిన ఈ జీవమైన ఈ ఆహారమును ఎవడేని భుజించిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడు. నా శరీరమును తిని నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడు అని ప్రభు మనకి అభయమిస్తూ ఉన్నాడు. ఆయన కడర భోజన సమయంలో తన శిష్యులతో పాస్క్వా విందుకు కూర్చొని ఉన్నాడు. పాస్క్వా అనగా దాటిపోవడం అని అర్థం. ప్రభు మనల్ని దాటవేయడానికి మనందరి తరపున ఆయన ఈనాడు శ్రమలు అనుభవించి మరణించి తన శ్రమల మరణ పునరుత్థానాలతో పాపము నుండి మరణం నుండి మనల్ని దాటవేసి స్వయంగా మనల్ని దేవుని బిడలుగా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా దేవుని రక్షణానుగ్రహాలతో మనల్ని నింపి నిత్య జీవంతో మనల్ని నింపడానికి ప్రభు సంసిద్ధమైనటువంటి సమయం. ఆ సమయంలో ప్రభువు స్వయంగా తన శ్రమల మరణ పునరుత్థానాలకి గుర్తుగా మరి ఆ శ్రమల మరణ పునరుత్థానాల ఫలమైనటువంటి దివ్య సత్ప్రసాదాన్ని మనందరికీ గొప్ప వెలకట్టలేని ఆశీర్వాదంగా బహుమానంగా ఆయన మనకు ప్రసాదించాడు. దివ్య సత్ప్రసాదంలో మనము స్వయంగా దేవుణ్ణే భుజిస్తూ ఉన్నాము అన్నది గొప్ప సత్యం. ఈ సత్యాన్ని మనమందరం విశ్వసించాలి. అసలు దివ్య సత్ప్రసాద ప్రభుని యందు విశ్వాసముతో ఆ ప్రభుని భుజించకపోతే మనకు నిత్య జీవములో ఏ విధమైనటువంటి పాలిభాగము దొరకదన్నది సత్యము. మనం దివ్య సత్ప్రసాద ప్రభుని విశ్వసించాలి. ఆ ప్రభుని విశ్వాసముతో భుజించాలి. నా శరీరము తిని నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడని ప్రభు చెప్పినట్లుగా మనమందరము ఆ ప్రభు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని ఈ దివ్య సత్ప్రసాద ప్రభుని భుజించడం ద్వారా మనం పొందుకోవాలి. ఇది గొప్ప పరమ రహస్యం, గొప్ప సత్యం. మనమందరమే అనేక సందర్భాలలో దివ్య సత్ప్రసాదం గురించి మనం వింటూ ఉన్నాం. 1322వ సంవత్సరం ఇటలీ దేశంలో ఇమిల్డా లంబర్టీని అనేటటువంటి 11 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక పాప ఇటలీ దేశంలో సిస్టర్స్ కాన్వెంట్కి వెళ్ళింది. అయితే ఇమిల్డాకి 11 సంవత్సరాలే ఉన్నాయి. తనకేమో దివ్య పూజలో పాల్గొన్నప్పుడల్లా దివ్య సత్ప్రసాద ప్రభుని భుజించాలని ఎక్కడ లేని ఆశ. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 1322వ సంవత్సరంలో జరిగింది. ఇటలీ దేశంలో జరిగింది. ఆ పాప తన ఆశను చెప్పింది. నేను ప్రభు శరీర రక్తాలను భుజించాలని ఆశపడుతున్నాను, నాకు ఇప్పించమని చెప్పి వాళ్ళ సుపీరియర్ సిస్టర్ గారిని అడిగింది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దివ్య పూజను చేసేటటువంటి గురువుని ఈ విషయం చెప్పి మరి ఆ పాపకి దివ్య సప్రసాదం ఇవ్వవచ్చా అని అడిగారు. ఆయన అన్నాడు, ఆ పాపకి ఎన్ని సంవత్సరాలు అన్నాడు. 11 సంవత్సరాలు అన్నారు వీళ్ళు. అయితే 14 సంవత్సరాలు వచ్చేంతవరకు కథోలిక శ్రీ సభ అప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. మరి 14 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ఎవరికి దివ్య సప్రసాదం ఇచ్చేది కాదు. కాబట్టి లేదు, 11 సంవత్సరాల్లో ఆమెకు దివ్య సప్రసాదం ఇవ్వడం సాధ్యం కాదన్నాడు. ఒకరోజు దివ్య పూజ అయిపోయింది. దివ్య పూజ అయిపోయిన తర్వాత పాత్రలను ఆ పీఠాన్ని సిద్ధపరిచి
తలుపులవి కిటికీలవి మూసేసి దేవాలయాన్ని మరి తలుపులు వేసి వెళ్ళే ఈ ప్రయత్నంలో కొంతమంది సిస్టర్స్ ఉన్నారు. ఈ ఇమిల్డా లంబర్టీని అనేటటువంటి ఈ 11 సంవత్సరాల ప్రాయం గల పాప వెళ్ళి ఆ పీఠం ముందు మోకరించి మందసంలో ఉన్న దివ్యసప్రసాద ప్రభువుని ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంటది? బహుశా మనందరికీ తెలుసు, ప్రభువా నేను నిన్ను భుజించాలని ఆశపడుతూ ఉన్నాను, ఏదో ఒక రీతిలో ప్రభువా ఆశపడుతున్న ఈ కోరికను తీర్చమని ప్రార్థన చేసి ఉండాలి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆమె గొప్ప కాంతితో ప్రకాశించింది. ఎవరో? ఇమిల్డా. ఆశమాషాల పునీతురాలేం కాదు ఈవిడ. గొప్ప కాంతితో ప్రకాశించింది. అంతేకాదు, గొప్ప కాంతితో ఆ మందసపు తలుపు తెరవబడింది. మందసములో భద్రపరచబడిన దివ్య సత్ప్రసాదము గొప్ప కాంతులేనుతూ వచ్చి ఇదిగో ఈ ఇమిల్డా లంబర్టీని అన్నటువంటి ఈ 11 సంవత్సరాల ప్రాయం గల పాప మీద గొప్ప కాంతితో ప్రకాశిస్తూ నిలబడి ఉంది. ఈ విషయం చూసిన సిస్టర్స్, ఆ దరిదాపులో ఉన్న వాళ్ళందరూ కాన్వెంట్కి పరిగెత్తారు, ఫాదర్ దగ్గర పరిగెత్తారు. అయ్యా ఇదిగో గొప్ప అద్భుతం జరిగింది, ఇదిగో ఆ ఇమిల్డా కాంతితో ప్రకాశిస్తుంది, ఇదిగో దివ్య సప్రసాద ప్రభువు వచ్చి ఇదిగో ఆమె శిరస్సు మీద, ఎత్తైన ప్రదేశంలో శిరస్సు మీద కాంతితో ప్రకాశిస్తూ నిలబడ్డాడని చెప్పారు. వాళ్ళు కూడా ఆతురతతో పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చిన తరువాత విచారణ గురువు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువే స్వయంగా ఇదిగో ఈ పాపలోనికి ప్రవేశించాలని, తన శరీర రక్తాలను ఆమెకు ఆహారంగా ఇవ్వాలని ప్రభువే నిర్ణయించుకున్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నేనెవరిని ఇవ్వకుండా ఉండడానికని ఆయన వెళ్ళి దివ్య సత్ప్రసాద ప్రభువుని, గాలిలో ప్రకాశిస్తున్న దివ్య సత్ప్రసాద ప్రభుని పట్టుకొని ఆమెకి, ఇమిల్డాకి ఇచ్చి క్రీస్తు శరీరం అనగానే ఆమెనని చెప్పి స్వీకరించింది. ఈవిడికి ఇక్కడ ఏం జరుగుతుందన్నది తెలియదు, ప్రార్థనలో నిమగ్నమై ఉంది. దివ్య సత్ప్రసాద ప్రభుని ఇచ్చాడు. దివ్య సత్ప్రసాద ప్రభుని స్వీకరించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, మనం సాధారణంగా దివ్య సత్ప్రసాద ప్రభుని స్వీకరించినాక ఏం చేస్తాం? కొద్ది సమయం ప్రార్థన చేస్తాం, అవునా కదా? ఆ విధంగానే ప్రార్థన చేయడానికి ఆమెకు అనుమతి ఇవ్వండి, ఇప్పుడు ఆమెను డిస్టర్బ్ చేయమాకండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సిస్టర్స్ కూడా వెళ్ళిపోయారు. కాసేపు చూసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇంకా రావడం లేదు, ఈమెళ్ళ గుళ్ళోనే ప్రార్థన చేసుకుంటుంది. 2 సిస్టర్స్ను పంపించింది, సుపీరియర్ సిస్టర్ పంపించి ఇమిల్డాను పిలుచుకొని రండి అంది. వాళ్ళు వెళ్ళారు. ఇమిల్డా మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. ఇమిల్డా ఇమిల్డా అని చెప్పి పిలిచారు, పలకలేదు. ఎందుకు పలకట్లేదని కొద్దిగా కదిపారు, పడిపోయింది. విశేషం ఏంటంటే ఆమె చనిపోయింది. ఇమిల్డా చనిపోయిందన్న వార్త మరలా సిస్టర్స్కి వెళ్ళి తీసుకెళ్లారు, ఫాదర్ గారికి తీసుకెళ్లారు. ఆతురతతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చిన గురువు చెప్పిన మాట ఏంటంటే, ఈ పాపకి, ఈ పునీతురాలికి దివ్య సత్ప్రసాద ప్రభు యొక్క శరీర రక్తాలు భుజించాలనే ఆశ మినహాయించి ఇంకొక ఆశ లేదు. అందుకే ఇక ఈ భూమి మీద బ్రతికి ఏం చెయ్యాలో కూడా తెలియనంత ఆశతో ప్రభుని ప్రేమించింది. ప్రభువుని భుజించిన తర్వాత తన ఆశలన్నీ తీరిపోయాయి కాబట్టి ఏం చేసింది? ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పటికీ దగ్గరగా 700 సంవత్సరాలు, 11 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఇమిల్డా లంబర్టీని యొక్క శరీరం ఇటలీ దేశంలో భద్రపరచబడి ఉంది. 700 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి ఈ పునీతురాలు 11 సంవత్సరాల ప్రాయం కలిగిన ఆ చిన్న పాప శరీరం ఏమాత్రం పాడవలేదు. 700 సంవత్సరాల తర్వాత కూడా
ఇమిళ్ళ అలాగే ఉంది. మన పిల్లలకి అలాంటి పునీతుల పేర్లు పెట్టుకోవాలి. అవునా? ఎంత గొప్ప పవిత్రమైనటువంటి జీవితం జీవించారు. దివ్యసత్ప్రసాద ప్రభుని ఆవిడ ఎంతగా ఆశపడింది. మరి మనకుందా ఇంతటి ఆశ? దివ్యసత్ప్రసాద ప్రభుని భుజించాలనే ఆశ. ఆ ప్రభు మన సన్నిధికి, మన దగ్గరికి వచ్చినప్పుడు, మన పురవీధుల్లో ఊరేగుతున్నప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంతమంది? ఆ దివ్యసత్ప్రసాద ప్రభు మన ఇంటి ముందు నుండి వెళుతూ ఉంటే మనలో ఎంతమంది నిజంగా ఆతురత పడుతూ ప్రభుని ఆరాధించడానికి, ఆయన దర్శించుకోవడానికి వచ్చాం? ఎంతమంది నిజంగా అసలు దీన్ని పట్టించుకున్నాం? ఎందుకనంటే మనకి అసలు ఎవరిని తీసుకొస్తున్నాడో గురువు, అసలు ఎవరు మన దగ్గరికి వస్తున్నారో మనకి తెలియదు. చెప్పిన పెద్దగా పట్టించుకునే మనసులు మనకి లేవు. పునీత పౌస్త్యనమ్మ జీవితంలో జరిగిన సంఘటన. ఆ అమ్మ కాన్వెంట్లో దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంది. ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆమె చేతుల్లోనికి దివ్యసత్ప్రసాద ప్రభు వచ్చాడు. మందసం ఓపెన్ అయ్యింది. మందసంలో ఉన్న ప్రభు ఆమె చేతుల్లోనికి వచ్చేసాడు. ఆమె చేతుల్లో ఉన్నటువంటి ఆ దివ్యసత్ప్రసాదంలో ప్రభు స్వయంగా ఆ ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇక ఈ కాన్వెంట్లో ఉండను, ఇక్కడ నాకు విరుద్ధమైనటువంటి కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతానని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. ఈవిడ ప్రభుని బ్రతిములాడి, నీ వెళ్ళిపోతే ప్రభు ఇక మా జీవితాలకు అర్థమేముందని దివ్యసత్ప్రసాద ప్రభుని తీసుకుని వెళ్ళి మందసంలో పెట్టి తలిపేసేసింది. 3 సార్లు జరిగింది ఇట్లా. ఈవిడేమో తలిపేసేయడం, ఈవిడొచ్చి కూర్చున్నప్పుడు మరలా దివ్యసత్ప్రసాద ప్రభు వచ్చి ఆమె చేతిలో పడడం, ఆ చేతిలో ఉన్న దివ్యసత్ప్రసాద ప్రభువు ఆమెతో మాట్లాడడం, నేను ఉండలేను అనడం, ఈమె బ్రతిమలాడి ఆయన్ని ఆ మందసంలో మరలా తిరిగి పెట్టడం 3 సార్లు జరిగింది. ఈసారి ఏమని చెప్పిందంటే, ప్రభువా, మేము పాపులమే, నీకు విరుద్ధమైన కార్యాలు చేస్తున్న వారిమే, మా మీద దయగా ఉండు. ఇదిగో మేము 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి మా పాపాలకు పరిహారం చేసుకుంటా మా మీద దయచూపమని మొక్కుకున్న తర్వాతే ప్రభు మరల ఆ మందసంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆమె చేతుల్లోనికి వచ్చి నేను వెళ్ళిపోతానని అనడం ఆగిపోయింది. దివ్యసత్ప్రసాద ప్రభు యొక్క భక్తిలోను, ఆ దివ్యసత్ప్రసాద ప్రభు యొక్క విశ్వాసములోను మనం ఎదగవలసిన వాళ్ళమై ఉన్నాం. మన జీవితానికి కేంద్ర బిందువు దివ్యసత్ప్రసాద ప్రభువే. ఆ ప్రభువుని మనం విశ్వసించి ఆ దివ్యసత్ప్రసాద ప్రభుని దివ్య పూజల్లో పాల్గొంటూ భక్తిగా ఆయనను భుజించుకుంటూ ఆయనను విశ్వాసముతో మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటూ ఆయన అడుగుజాడల్లో జీవించే వ్యక్తులుగా మనము జీవించాలి. 6వ శతాబ్దానికి ముందు జరిగినటువంటి ఒక సంఘటన. ఆశ్రమ గురువులు వారి యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అది ఐగుప్తు దేశం, ఈజిప్ట్ దేశం అని అంటాం మనం. అయితే ఆ దేశంలో ఎడారిలో మఠవాస జీవితం జీవించే మఠ గురువులు ఉన్నారు. వారిలో ఒక గురువు, నేను దివ్య పూజలో దివ్యసత్ప్రసాద ప్రభువు మనకు అందుబాటులో ఉంటున్నాడు, స్వయంగా ఆయన శరీర రక్తాలని మనం భుజిస్తున్నామని ఆ సత్యాన్ని నేను నమ్మలేకపోతూ ఉన్నాను, నాకు నమ్మకం కలగడం లేదు దివ్యసత్ప్రసాదం మీద అన్నాడు ఒక గురువు. వాళ్ళు ఈ మాటలు అనుకున్న తర్వాత ముగ్గురు కలిసి దివ్య పూజను అర్పిస్తూ ఉన్నారు. దివ్య పూజ బలి జరుగుతూ ఉంది. దివ్య పూజ జరుగుతూ ఉండగానే పీఠం మీద ఒక అందమైనటువంటి బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఎప్పుడైతే దివ్యసత్ప్రసాదాన్ని ఆశీర్వదించి త్రుంచే సమయం వస్తుందో అదే సమయంలో స్వర్గం నుండి ఒక దేవదూత ఖడ్గంతో వచ్చి ముక్కలుగా నరికేసింది ఆ బాలుణ్ణి. ఈ సంఘటన జరిగిన తర్వాత దివ్యసత్ప్రసాద ప్రభుని భుజిస్తున్నప్పుడు విశ్వాసంతో ఉన్న 2 గురువులు కూడా ఇదిగో మన కంటికి కనపడుతున్నట్టు గోధుమ అప్పరూపంలో ఉన్నటువంటి ద్రాక్షారస రూపంలో ఉన్నటువంటి ఆ ప్రభుని వాళ్ళు భుజించి పానం చేశారు. కానీ ఇతడు తినవచ్చేసరికి దివ్యసత్ప్రసాదం మాంసపు ముద్దగా,
ఆ బాలుని యొక్క మాంసపు ముద్దగా, రక్తపు ముద్దగా మారిపోయింది. అతడు, ప్రభువా, నేను తప్పు చేశాను, నా అవిశ్వాసాన్ని క్షమించు, క్షమాపణ దయచేసి నన్ను కాపాడమని బిగ్గరగా అరిచాడు. వెంటనే ఆ మాంసపు ముద్దగా మారిన దివ్య ప్రసాదం మరలా మామూలు ఆశీర్వదించబడినప్పుడు దివ్య ప్రసాదం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు కంటికి కనపడినట్లే ఇగో ఈ దివ్య ప్రసాద రూపంలో మరలా అక్కడ ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఇక ఇప్పుడు ప్రభువుని భుజించడం అతనికి సాధ్యమయ్యింది. నిజంగా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలే మనకి ఇక్కడ ప్రత్యక్షమైతే మనం ఆ మాంసాన్ని, ఆ రక్తాన్ని పానం చేయగలమా, భుజించగలమా? లేదు. అందుకే ప్రభువు మరుగైయుండి, తాను దివ్య సత్ప్రసాద రూపంలో మరుగైయుండి, మనం చూస్తే మామూలు గోధుమ అప్పంగానే కనపడుతూ, మనం చూస్తే మామూలు ద్రాక్షరసంగానే కనపడుతూ, ఆయన శరీర రక్తాలనే స్వయంగా ఆయన గుండెను, ఆయన రక్తాన్ని భుజించే రీతిగా మనందరికీ ఈ గొప్ప అవకాశాన్ని దివ్య సత్ప్రసాద రూపంలో ఇస్తూ ఉన్నాడు. మనం భుజించేటప్పుడు గోధుమ అప్పం లాగానే మనకు అనిపిస్తుంది, అవునా? అదే రుచి ఉంటుంది, మన కంటికి అదే విధంగా కనపడుతుంది. కానీ వాస్తవం ఏంటంటే, ఇదిగో స్వయంగా క్రీస్తుని రక్తము మరుగైయుండి, క్రీస్తువే మరుగైయుండి ఇదిగో ఈ దివ్య సత్ప్రసాద రూపంలో మనకి అందుబాటులోకి వస్తూ ఉన్నాడు. ద్రాక్షరసం చూసినప్పుడు మామూలు ద్రాక్షరసంగానే ఉంటుంది, మరుగైయుండి ప్రభువు ఆయన రక్తాన్ని మనకి పానం చేయడానికి ఇస్తున్నాడు. దివ్య సత్ప్రసాద రూపంలో స్వయంగా మనము దేవుణ్ణే భుజిస్తున్నాము. కేరళలో 20 సంవత్సరాల క్రితమే, ఎప్పుడో కాదు, 20 సంవత్సరాల క్రితం త్రివేంద్రంలో జరిగినటువంటి సంఘటన. కేరళలో దివ్య పూజ చేస్తున్నప్పుడు ఆ జాన్సన్ అనేటటువంటి ఆ గురువు దివ్య పూజలో గోధుమప్ప ద్రాక్ష రసాలను ఆశీర్వదించినప్పుడు ఆశ్చర్యంగా గోధుమ అప్పంలో 3 రక్తపు బొట్టులతో కూడినటువంటి మరకలో అతనికి కనిపించాయి. 3 దేనికి గుర్తు? పిత, పుత్ర, పవిత్రాత్మలకు గుర్తు. మన దేవుడు పిత అయిన దేవుడు, పుత్రుడిగా మన మధ్యకు వచ్చిన దేవుడు, తన ఆత్మతో మనల్ని పవిత్రపరిచి బలపరిచి నడిపిస్తున్న దేవుడు, అవునా కదా? మన దేవుడు ఏకైక దైవం. కానీ మనకి ఎన్ని విధాలుగా కనపడుతున్నాడు? 3 వ్యక్తులుగా కనపడుతున్నాడు. అందుకే ఆ పవిత్రమైనటువంటి ఆశీర్వదించబడినటువంటి ఆ అప్పంలో, ఆ దివ్య ప్రసాదంలో 3 రక్తపు మరకలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన అతడు ఆ దివ్య ప్రసాదాన్ని భద్రంగా ఇదిగో ఈ విధంగా మాన్స్ట్రన్స్ లో, అనగా దివ్య ప్రసాద ఆరాధనకు అనుకూలంగా ఉండేటట్టుగా ఆ దివ్య ప్రసాదాన్ని సిద్ధం చేసి ఉంచాడు. తరువాత ఆ దివ్య ప్రసాద ప్రభువుని ఆరాధించడానికి ప్రజలకు తీసుకుని వచ్చినప్పుడు స్వయంగా యేసు ప్రభువే దివ్య ప్రసాదంలో కనిపించి వారందరూ చూచేలా, స్పష్టంగా ఆయన ముఖాన్ని చూచేలా ఆయన అక్కడ ప్రత్యక్షమై దివ్య ప్రసాదంలో వాళ్ళందరినీ ఆశీర్వదించాడు, వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు. 20 సంవత్సరాలు కూడా అవడం లేదు ఈ సంఘటన జరిగి. దేవుని బిడ్డలారా, దివ్య సత్ప్రసాదములో ప్రభువుని మనం భుజిస్తున్నామన్న సత్యాన్ని జరుగుతున్న, చెప్పుతున్న ఈ అద్భుతాలను బట్టి విశ్వసించడం కాదు. అద్భుతాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. మన విశ్వాసం మాత్రం మన ప్రభువు కడరా భోజన సమయంలో చెప్పిన మాటల మీద ఉండాలి, అవునా కదా? ఏమన్నాడు? ఆయన గోధుమప్పాన్ని అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇస్తూ, ఇదిగో మీ అందరి కోసం అప్పగించబడే నా శరీరము అన్నాడు. ఈ మాటకి ఎదురు లేదు. అదేవిధంగా ద్రాక్షరసంతో నిండిన పాత్రను అందుకొని, ఇది నిత్య నూతన నిబంధన, అనేకుల పాప పరిహారార్థం నేను శిలువ మీద దారవోస్తున్నటువంటి నా రక్తం అంటూ, అనేకుల పాప పరిహారార్థం దారవోయబడే నా రక్తం అంటూ ప్రభువు ఆ యొక్క పాత్రను పానం చేయడానికి తన శిష్యులకి ఇచ్చాడు. ఈ విధంగా మనము స్వయంగా క్రీస్తు ప్రభు యొక్క మాటల కంటే ఇంకా నమ్మదగిన మాటలు ఏమున్నాయి? క్రీస్తు ప్రభు యొక్క స్వయంగా ఆయన నోటి మాట వెడలిన మాటలే మనం విశ్వసించకపోతే ఇక మనం దేన్ని విశ్వసిస్తాం? దేవుని బిడ్డలారా,
పునీత పౌస్తేనమ్మ జీవితంలో జరిగినటువంటి సంఘటన. మరియ తల్లి బాలయేసుని చేత పట్టుకొని పౌస్తేనమ్మ దగ్గరికి వచ్చింది. మనందరి తల్లి మరియ తల్లి బాలయేసుని చేత పట్టుకుని పౌస్తేనమ్మ దగ్గరికి వచ్చింది. పౌస్తేనమ్మ దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఎప్పుడైతే దేవాలయంలోనికి మరియ తల్లి బాలయేసుని తీసుకుని వచ్చిందో, బాలయేసు పౌస్తేనమ్మ చూస్తూ ఉండగానే పరుగు పరుగున వెళ్ళి ఆ పవిత్రమైనటువంటి పీఠం పైకి ఎక్కేశాడు, పీఠం మీదకి ఎక్కేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడా ప్రభు? పీఠం మీద ఉన్నాడు. అప్పుడు మరియ తల్లి పౌస్తేనమ్మతో చెప్పింది, నేను ఈ లోకం రక్షించబడడానికి నా కుమారుణ్ణి ప్రతి దివ్య పూజలోనూ గురువుకు అప్పగిస్తున్నాను. ఎందుకు? బలి చేయడానికి. మనందరి పాప పరిహారార్థం మరియ తల్లి తన కుమారుణ్ణి ఎవరికి ఇస్తుంది? గురువుకి ఇస్తుంది. గురువు ఏం చేస్తున్నాడు? బలి చేస్తున్నాడు ఆయన్ని. ప్రభువే స్వయంగా బలి అవుతున్న దివ్య పూజలను మీరు అశ్రద్ధ చేస్తున్నారు. ఎంత ఘోరమైన పాపమో చూసుకోండి. నేను చెప్పే ఈ మాటలు వృధాగా పోకూడదు. ఆలోచించండి. దివ్య పూజ లేని నాడు ఈ లోకము అంతరించిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఈ లోకానికి దిక్కు లేదు. ఈ మానవాళిని రక్షించింది యేసుక్రీస్తువే. ఆ ప్రభు కల్వరిగిరిలో అర్పించిన తన శ్రమల మరణ శిలువ మరణం ద్వారా తెచ్చిన రక్షణానుగ్రహాలు ఈ లోకాన్ని కాపాడుతా ఉన్నాయి. అదే బలి, అదే కల్వరి బలి మరలా ఇదిగో గురువుల చేతుల మీదుగా అర్పించబడినప్పుడల్లా ప్రభు మరలా మన రక్షణార్థం బలి అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు, బలి అవుతూ ఉన్నాడు. ఇంతకు మించిన ప్రార్థన, దివ్య పూజకు మించిన ప్రార్థన, దివ్య సప్రసాదానికి మించిన పదార్థం, వెలకట్టలేనటువంటి ఈ దివ్య సప్రసాదానికి మించినటువంటి ఆస్తి ఈ భూమి మీద ఏముంది? ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మరియ తల్లి చెప్తుంది, నేను మానవాళి రక్షణ కోసం మరి నా కుమారుణ్ణి నిత్యము బలి చేయడానికి నేను గురువుకు అప్పగిస్తున్నాను. అందుకే ఆయన ఏమయ్యాడు? బలిపీఠ మీదకి ఎక్కేసాడు బాలయేసు. మరి నీవు మరి మానవాళి రక్షణ కోసం నీవు కూడా నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? పౌస్తేనమ్మని అడుగుతా ఉంది. నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? నీ జీవితంలో ఎదురయ్యే బాధల కష్టాలన్నింటినీ కూడా ఇదిగో ప్రభు యొక్క కష్టాలతో బాధలతో జత చేసి, నీ శ్రమలు ప్రభు శ్రమలతో జత చేసి మానవాళి రక్షణ కోసం నీ వంతు నువ్వు ప్రయత్నం చేసి నా కుమారునితో సహకరిస్తావా? మన జీవితంలో కూడా అనేక బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటినీ సహనంతో భరించి ప్రభు యొక్క శ్రమలతో జత చేసి మనం దేవునికి కానుకగా అర్పించాలి. పునీత పౌస్తేనమ్మ ఒకనాడు దివ్య పూజలో పాల్గొన్నప్పుడు ఆమెను ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చి తనకు పాప సంకీర్తనాన్ని వినేటటువంటి ఆ గురువు ఆ దివ్య పూజను అర్పిస్తున్నాడు. ఆ దివ్య పూజలో దివ్య సత్ప్రసాదాన్ని ఆశీర్వదించి దివ్య సత్ప్రసాదాన్ని ఎత్తి పట్టుకొని ఆ ప్రభు యొక్క రక్తాన్ని ఎత్తి పట్టుకునే ఆ సందర్భంలో నిజానికి ఈ గురువు అదృశ్యమైపోయాడు. అదృశ్యం అంటే తెలుసు కదా, మాయమైపోయాడు. మరి ఎవరున్నారు ఆ పూజలో? అక్కడ స్వయంగా యేసు ప్రభువే ఉన్నాడు. అలనాడు కలవరిగిరిలో తనను అర్పించుకున్నది ఎవరో? తానేగా. అవునా? యేసుక్రీస్తు తన శరీర రక్తాలను తన శ్రమల మరణం ద్వారా పరలోక తండ్రికి అర్పించుకున్నాడే. అర్పించుకున్నది ప్రభువే, అర్పించింది ప్రభువే. మరి ఇప్పుడు చెప్పండి, ప్రతి దివ్య పూజలో దివ్య పూజాబలి అర్పిస్తున్నటువంటి గురువు ఎవరి స్థానంలో ఉంటున్నాడు? క్రీస్తు స్థానంలో ఉంటున్నాడు. ఆవిడ మహాతల్లి కాబట్టి, పౌస్తేనమ్మ మహాపునీతురాలు కాబట్టి స్వయంగా గురువు స్థానంలో యేసుక్రీస్తును చూడగలిగింది. అవునా? మనం గురువుని క్రీస్తు స్థానంలో ఉన్నవాడని గౌరవించగలుగుతున్నామా? దివ్య పూజ అర్పిస్తున్నప్పుడు పునీత బెర్నదత్ సోబేరస్ లూర్దు మాతని 18 సార్లు ఫ్రాన్స్ దేశంలో దర్శించుకున్నటువంటి పునీతురాలు ఏమని చెప్పిందో తెలుసా? దివ్య పూజాబలి అర్పించుచూ ఉండగా
అక్కడ గురువు స్వయంగా క్రీస్తే. స్వయంగా క్రీస్తే దివ్య పూజ అర్పిస్తున్నది, ఎవరో కాదు, క్రీస్తే. దివ్య పూజ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ క్రీస్తు స్థానంలో గురువు నిలబడుతున్నాడు. నిజానికి గురువు కాదు అక్కడ ఉన్నది, ఎవరో క్రీస్తేనని చెప్పి ఆ పునీతురాలు చెప్పింది. నేను మీకు ఇటు వరకు చెప్పా, లూర్దు మాత గురించి చెప్పేటప్పుడు బెర్నదత్ సొబేరస్ ఎంత పవిత్రమైన జీవితం జీవించిందంటే ఈనాటికి కూడా ఆమె మరణించింది, ఆమె శరీరం పాడవలేదు. దేవుని బిడ్డలారా, దివ్య సత్ప్రసాద భక్తిలో మనం ఎదగాలి. దివ్య సత్ప్రసాద భక్తిలో మనం ఎదగాలి. పునీత పౌస్తిరమ్మ ప్రభువుని అడిగింది, మా గురువు అదృశ్యమయ్యాడు కదా, ఆ గురువు పేరు ఏంటంటే మైకేల్ సపోస్కో. ఈ మైకేల్ సపోస్కో మరి ఏమయ్యాడు దివ్య పూజలో? మీరు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అదృశ్యమయ్యాడు, ఎక్కడున్నాడని అని అడిగింది పౌస్తిరమ్మ. ప్రభు అన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు. దివ్య పూజ అర్పిస్తున్నప్పుడు గురువు ఎక్కడికి వెళ్ళాడు? క్రీస్తు ప్రభు గుండెలోనికి వెళ్ళాడు. మరి ఎవరు ప్రత్యక్షమయ్యారు ఆమె కళ్ళ ముందు? దివ్య పూజను కొనసాగించింది ఎవరో? యేసుక్రీస్తువే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఎంత చెబుతున్నా దివ్య పూజ మీద మీ భక్తి పెరిగినట్లుగా నాకంత సంతృప్తికరంగా లేదు. మీరు ఏ తప్పైనా చేయండి, ఏదైనా చెయ్యండి, నేను సహిస్తానేమో కానీ దివ్య పూజకు వచ్చినప్పుడు గుడి ఖాళీగా ఉందంటే, ఎక్కడైనా గుడి ఖాళీగా కనపడిందంటే అది నన్ను బాధ పెట్టినంతగా ఇంకా నన్ను ఏది నా జీవితంలో ఇంకా నన్ను బాధ పెట్టదు. ఎందుకంటే ఇంత మహోన్నతమైనటువంటి దివ్య పూజ బలి జరుగుతూ ఉంటే, స్వయంగా ప్రభువే బలి అవుతూ ఉంటే, ఆ ప్రభుని లెక్క చేయకుండా మనం ఎలా ఉండగలుగుతున్నామన్న ఈ మాట నాకు ఇప్పటికీ పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం నాకు దొరకట్లా. నువ్వేమనుకుంటున్నావు? దివ్య పూజని ఒక ప్రార్థన అనుకుంటున్నావా? పోయిన ఆదివారం ఏమో మాస్టర్ వచ్చాడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు సాములు వచ్చాడు ప్రార్థన చేశాడా? దివ్య పూజా బలి అలా కాదు. మీరు దివ్య పూజా బలి మహోన్నతమైన స్థానాన్ని మీరు గుర్తించాలి. దివ్య సత్ప్రసాద ప్రభువుని మీరు విశ్వాసంతో మీ జీవితంలోనికి స్వీకరించాలి. లేదంటే ఖచ్చితంగా మీరు సమస్తాన్ని కోల్పోతారు. మీ దగ్గర ఇదిగో ఏదైనా ఉంది అని చెప్పడానికి ఏమీ లేని దయనీయమైన పరిస్థితి మీకు వస్తుంది. దివ్య పూజకు ముఖ్యమైన స్థానం ఇవ్వండి మీ జీవితంలో. దివ్య సత్ప్రసాద ప్రభువుని ఆరాధించండి, ఆయన భక్తితో స్వీకరించండి. ఖచ్చితంగా ప్రభు కృపా కారుణ్యాలు పొంది మీ జీవితాలను ధన్యం చేసుకోండి. దివ్య సత్ప్రసాద ప్రభువు ఎక్కడెక్కడైతే స్వయంగా తన శరీరంగా గోధుమప్పాన్ని, స్వయంగా ద్రాక్షరసాన్ని తన రక్తంగా మనము చూచేటట్టుగా మార్చాడో, మనం సాధారణంగా చూడలేం కదా. దివ్య సత్ప్రసాద ప్రభు మరుగై ఉంటాడు కదా. కానీ కొన్ని చోట్ల మన విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభు స్వయంగా గోధుమప్పాన్ని తన శరీరంగా, మాంసపు ముద్దగా, ద్రాక్షరసాన్ని తన రక్తంగా మార్చాడు కదా. ఆ సందర్భాలు క్యాథలిక్ చర్చి అనేక పరిశోధనలు చేసి ఇది వాస్తవం అని చెప్పినవే దగ్గర 100కు పైగా ఉన్నాయి. 100కు పైగా ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ అధికారికంగా ఈ అద్భుతాలన్నీ కూడా జరిగినవి అని చెప్పి ప్రపంచానికి మన శ్రీ సభ ప్రకటించింది. అలాంటి సందర్భంలో జరిగినటువంటి ఆ సైంటిఫిక్ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఆ పదార్థం మీద, ఆ దివ్య ప్రసాదం మీద పరిశోధనలు చేసినప్పుడు వెల్లడైనటువంటి సత్యాలు మనం చూస్తే, అది ఆ మాంసపు ముద్ద క్రీస్తు యొక్క గుండె యొక్క మాంసము, గుండె మాంసము. గుండెలో ఉండే ఆ పొరలో, గుండెలో ఉండే కండరాలు ఏ విధంగా ఉంటాయో అన్ని చోట్ల అదే మాంసం. అనగా మనం దివ్య ప్రసాద ప్రభుని భుజిస్తున్నామంటే ప్రభు యొక్క గుండెను భుజిస్తున్నాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆ మాంసానికి మానవునికి ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఎన్ని విటమిన్స్ ఉంటాయి, శరీరానికి ఎలాంటి మినరల్స్ ఉంటాయి, అన్నీ ఆ మాంసానికి ఉన్నాయి. ఆ రక్తపు గ్రూపు ఏబి గ్రూపు. మీకు తెలుసో తెలీదో, ఏబి గ్రూప్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరు రక్తం ఏ గ్రూప్ వాళ్ళు ఇచ్చినా తీసుకుంటుంది. యూనివర్సల్ రిసీవర్ అది ఏబి గ్రూప్.
ప్రభు మనల్ని అందరినీ స్వీకరిస్తున్నాడు. ఏ గ్రూపోడు పోయినాను మనల్ని స్వీకరించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. తన హక్కును చేర్చుకునే కృపా కారుణ్యాలు ఆ దివ్య ప్రసాద ప్రభువుకు ఉన్నాయి. ఈ సంవత్సరం నేను వేసిన క్యాలెండర్ దివ్య ప్రసాద ప్రభువుని ఫోకస్ చేసి నేను మీకు ఏర్పాటు చేశాను. నేను ఇంతేం ఆలోచించలేదు. దివ్య ప్రసాద ప్రభుని ఊరేగిస్తానని ఆ క్యాలెండర్ వేసినప్పటికీ నాకు తెలియదు. దైవ సంకల్పాలు ఇలాగే ఉంటాయి. మీ ఇళ్లకు వెళ్ళండి, మీ క్యాలెండర్లో చూడండి. ఆ దివ్య ప్రసాద ప్రభు నుండి వెలువడుతున్నటువంటి నీలి కిరణాలు నిన్ను పాపం నుండి కడిగి నీరు, ఆయన గుండె నుంచి వస్తున్న ఎర్రని కిరణాలు ఆయన రక్తము నిన్ను నిత్య జీవంతో నింపుతుంది. ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను పాపము నుండి కడిగి నిన్ను జీవంతో నిత్య జీవంతో నింపడానికే. నిన్ను పాపము నుండి కడిగి నిన్ను నిత్య జీవంతో నింపడానికే స్వయంగా దివ్య సత్ప్రసాద ప్రభు రూపంలో ఆ ప్రభు నీకు అందుబాటులో ఉన్నాడు. 24 గంటలో ఆయన నీకు అందుబాటులోనే ఉన్నాడు. దేంట్లో దేవాలయం అటు ఇటు ఎప్పుడు వెళుతూ ఉన్నా ఆ దేవాలయం వైపు తిరిగి నమస్కరించి ఆ దివ్య ప్రసాద ప్రభుకు వందనాలు చెప్పి వెళ్ళండి. అవకాశం ఉంటే 2 అడుగులు లోనికి వెయ్యండి. ఇంతకు మించిన గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు. పునీత డాన్ బోస్కో అన్నాడు, ఎంత ఎక్కువగా దివ్య ప్రసాద ప్రభుని చూస్తే దర్శిస్తే అంత ఎక్కువగా నువ్వు అనుగ్రహాలు పొందుతావు అన్నాడు పునీత డాన్ బోస్కో. దేవుని బిడ్డలారా, మరి అంత ఎక్కువగా ఆ ప్రభుని ఆరాధించి ఆయన్ను దర్శించి అంత ఎక్కువగా దేవుని దీవెనలు పొందుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. ఇక ప్రభు యొక్క ఆ మాంసపు ముద్ద ఎక్కడెక్కడైతే స్వయంగా ప్రభు శరీర రక్తాలు మార్పు చెందాయో వాటి మీద పరిశోధన చేసినప్పుడు ఆ మాంసపు ముద్ద ఆ యొక్క క్రోమోజోములు చూసినప్పుడు స్త్రీకి తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వచ్చేటటువంటి 2 ఎక్స్లు కలిసినప్పుడు ఆడపిల్ల పుడుతుంది, పాప పుడుతుంది. తండ్రిలో ఒక ఎక్సే కాదు, వై కూడా ఉంటది. ఎప్పుడైతే తల్లి దగ్గర 2 ఎక్స్లే ఉంటాయి కాబట్టి ఇక తల్లి దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమే వస్తుంది. మరి తండ్రి దగ్గర వై క్రోమోజోమ్ కూడా ఉంటది కాబట్టి ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి ఎక్స్ కు బదులుగా వై క్రోమోజోమ్ వచ్చి తల్లి యొక్క ఎక్స్ క్రోమోజోమ్ తో కలుపుతుందో అప్పుడు ఎవరు పుడతారు? బొడ్డోడు పుడతాడు. ఓకేనా? అబ్బాయి పుడతాడు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీరం మీద పరిశోధన చేసినప్పుడు క్రోమోజోములు చూస్తే ప్రభు యొక్క శరీరం మీద ఒక్క ఎక్స్ క్రోమోజోమును మాత్రమే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలిగారు. ఒక్క ఎక్సే, 2 ఎక్స్ లేదు. ఒక స్త్రీ ఏర్పడాలి అని అంటే 2 ఎక్స్ ఉండాలి. మరి ప్రభువుకి 2 ఎక్స్ ఉందా? లేదు. కొన్ని 2 వై ఉందా? 2 ఎక్స్ వై ఉందా పురుషుడు అంటని? లేదు. మరి ఒక్క ఎక్స్ క్రోమోజోముతోనే నిజంగా ఈ మానవ శరీరం ఎలా ఏర్పడిందని సైంటిస్టులకు అర్థం కాలేదు. విశేషం ఏంటంటే యేసుక్రీస్తు మానవ మాతృడి దగ్గర నుంచి కాదు కదా ఈ లోకంలో జన్మించింది. పరలోక తండ్రి కదా ఆయన తండ్రి. కాబట్టి పరలోక తండ్రి అనుగ్రహించిన ఆత్మశక్తితో జన్మించిన క్రీస్తుకి ఇంకో ఎక్స్ గాని ఇంకో వై గాని ఉండడానికి అవకాశం లేదు. మరి తల్లి దగ్గర నుంచి వచ్చిన ఎక్స్ కనపడుతుంది కానీ వై క్రోమోజోమ్ లేకుండా, పోనీ ఇంకో ఎక్స్ అన్నా లేకుండా అలా మానవ శరీరం ఎట్లా ఏర్పడిందన్న విషయం ఈనాటికి అర్థం కాలేదు సైంటిస్టులకి. మళ్ళా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ ప్రభు యొక్క దివ్య సత్ప్రసాదం మీద మాంసంగా మారిన దాని మీద పరిశోధనలు చేస్తే ఎప్పుడూ జీవంతోనే ఉంటుంది ఆ మాంసం. 1200 సంవత్సరాలైంది లాన్సియానాలో అద్భుతం జరిగి. 1200 సంవత్సరాల నుండి జీవంతోనే ఉంది. ఎప్పుడు పరిశోధన చేసినా అప్పుడే బ్రతుకున్నోడి గుండెలో నుంచి మాంసం తీస్తే ఆ మాంసం ఎలా జీవంతో ఉంటుందో అలాగే 1200 సంవత్సరాల తర్వాత కూడా అసలు ఆయనకు మరణం ఏది? ఆయనకు నశించే గుణమేది? ఆయన నిత్య జీవి కదా. కాబట్టి ఆయన శరీరము నిత్యము జీవంతోనే ఉంటుంది.
అసలు ఇంచుమించు 1200 సంవత్సరాల క్రితం మారినటువంటి క్రీస్తు శరీరంగా మారిన దివ్య సత్ప్రసాదము లాన్సియానాలో భద్రపరచబడి ఉంటే ఈనాటికి కూడా 1970 సంవత్సరాలు అంటే 1200 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిశోధన చేస్తే ఇదిగో జీవంతోనే ఉంది. వాళ్ళు అన్నారు ఆశ్చర్యంగా, బ్రతుకున్నోడు గుండెలో నుంచి మీరు మాంసం ఎట్ట తెచ్చారన్నది సైంటిస్టులు పరిశోధన చేసి. బ్రతుకున్నోడు గుండెలో నుంచి. విశేషం ఏంటంటే మన శరీరం నుంచి మాంసాన్ని వేరు చేసినప్పుడు అది దానిలో ఉన్న కణాలు కొన్ని నిమిషాలలో చచ్చిపోతాయి, మురిగిపోతాం మొదలవుతాయి. కానీ ప్రభు యొక్క శరీరంలో విశేషం ఏంటంటే అసలు ఎన్నటికీ అసలు ఆ కణాలు ఏ విధంగానూ చనిపోవడం కానీ ఏ విధంగానూ నశించిపోవడం కానీ లేదు. అవి జీవంతో తొడికెసలాడుతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ గుండె కలిగిన ఓనర్ ఉన్నాడు కదా, ఎవరో ఈ గుండె కలిగిన ఆయన్ని ఎదరొమ్ము మీద చాలా క్రూరంగా బాధి హింసించారు. ఈ మాంసంలో తెలుస్తుంది అది. ఆయన్నట ఎదరొమ్ము మీద కొట్టి, ఇక్కడ కొడితే మరి గుండె కమిలిపోద్ది కదా, అవునా కదా. ఆయన మరి కొరడా దెబ్బలు కొట్టారు, భారమైన సిలువను మోసాడు. అసలు ఎంత శ్రమ పడ్డాడు నీ మీద నా మీద ప్రేమతో, నీ కోసమే ఇదంతా అనుభవించాడు. నువ్వు మాత్రం గాలికి తిరుగుతున్నావు. ఆయన ప్రేమను గుర్తుంచకుండా ఆ గుండె పరిశోధనలో ఏం తెలియదంటే ఆయన ఎదరొమ్ము మీద కొట్టారు, బాగా బాధించారు, హింసించారు అని చెప్పి ఆ పరిశోధనలో తేలింది. దివ్య సత్ప్రసాద ప్రభు యొక్క సన్నిధిలో మనమున్న దివ్య సత్ప్రసాదం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని పరిశోధనలు, బోలెడన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. అయితే నేను చివరిగా ఒక మాట చెప్పి దివ్య పూజ ప్రారంభిస్తా. పూజల ప్రసంగం చెప్పను, ఓకేనా? పూజల ప్రసంగం చెప్పను. ఈ ప్రసంగం వాటి గుర్తెట్టుకొని దివ్య సప్రసాద ప్రభు మీద, దివ్య పూజ మీద మీ భక్తిని పెంపొందించుకొని దివ్య పూజను అశ్రద్ధ చేయకుండా ప్రభుని ప్రేమతో మంచి పాప సంకీర్తనం చేస్తూ ఆ ప్రభుని భుజిస్తే ఇదిగో నేను ఈ రోజున చెప్పే ఈ ప్రసంగానికి విలువ వచ్చినట్లే. లేదు అని అంటే దీని విలువ పెద్ద ఇబ్బంది ఏముంది, కానీ ఇది విలువగానే ఉంటది. కానీ నీవే నీ జీవితాన్ని విలువ లేనిదిగా మార్చుకుంటావు దేవుడిని అశ్రద్ధ చేస్తే. పునీత మేరీ అనేటటువంటి ఐగుప్తు దేశానికి చెందిన ఒక ఆవిడ 12వ సంవత్సరం నుండే వ్యభిచార వృత్తిలో తీసుకెళ్లబడింది. పునీతురాలు, గొప్ప పునీతురాలు. వినండి, జాగ్రత్తగా వినండి. మరి 12వ సంవత్సరం నుండే వ్యభిచార వృత్తిలో 17 సంవత్సరాలు వ్యభిచారిగా బ్రతికింది. పవిత్రమైన స్థలంలో, హోలీ ల్యాండ్ లో ఉన్న దేవాలయానికి వెళ్ళింది. ఎందుకంటే కస్టమర్ కోసం, ఎవరన్నా దొరుకుతారేమో కస్టమర్స్ అని. ఇక తన వృత్తి వ్యభిచారమే కదా. దేవాలయానికి వెళ్ళి ఎవరన్నా దొరుకుతారేమో అని అంటూ వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరియ తల్లి యొక్క స్వరూపాన్ని చూసింది. మరియ తల్లి స్వరూపాన్ని చూస్తే ఆమె కళ్ళల్లోనికి ఆ స్వరూపాన్ని తిలకించినప్పుడు, చూసినప్పుడు ఆమెకి స్వరూపం వెంటనే జీవం పోసుకున్నట్లుగా అర్థమయ్యింది. మరియ తల్లి స్వరూపంలోనే ఏమైంది? జీవం పోసుకుంది, కదిలింది మరియ తల్లి. ఎప్పుడైతే ఆమె జీవం పోసుకుందో ఈమె తన పాపపు జీవితానికి సంబంధించినటువంటి పశ్చాత్తాపం, దుఃఖం తన్నుకొచ్చేసింది ఈవిడికి. నేను ఇంత నీచమైన బ్రతుకుతున్నానని ఒక్కసారిగా మరియ తల్లి ముందు మోకరించింది. అప్పుడు ఒక స్వరం వినపడింది. ఎవరికి? ఈ మేరీ అనేటటువంటి వ్యభిచారికి. కానీ పునీతురాలు, మహాపునీతురాలు. వినపడింది ఏమని? నీవు పశ్చాత్తాపడుతూ పాప క్షమాపణ కోరుకుంటూ పవిత్రమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నావు. అయితే అది హోలీ ల్యాండ్ కదా, అయితే నీవు యోర్దాను నదిని దాటి అవతలకి వెళ్ళమన్నాను. మనం పూర్వ నిబంధన చూస్తే ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే ఆ దేవుని వాగ్దాన భూమికి యోర్దాను నదిని దాటి వెళ్ళిన తర్వాత చేరుకున్నారు, అవునా కదా? అనగా మనకు వాగ్దాన భూమి ఎప్పుడు దేనికి గుర్తుగా ఉంటది? రక్షణకి గుర్తుగా ఉంటది.
అందుకే ఇప్పుడు ఈవిడ్ని ఆ యోర్దాను నది దాటి వెళ్ళమని ఆ స్వరం చెప్పింది. అనగా నువ్వు రక్షించబడాలి అని అంటే యోర్దాను నది దాటి వెళ్ళి అవతల ఉన్న ఆ ఎడారి ప్రాంతంలో నీవు ఎలా జీవించాలి? ఎడారిలో ఒక నిష్ఠతో కూడిన పవిత్రమైన జీవితం నువ్వు అక్కడ జీవించాలి. ఆవిడికి విషయం అర్థమైంది. తన జీవితాన్ని ఆ క్షణమే వదిలేసింది. పాపాన్ని మొత్తాన్ని వదిలేసింది. తాను పాప సంకీర్తనం చేసుకుని ఇదిగో అవతల వైపుకు వెళ్ళి అక్కడ జీవించడం 47 సంవత్సరాలు జీవించింది ఆ ఎడారి ప్రాంతంలో. 47 సంవత్సరాలు జీవించిన తర్వాత పునీత జసమన్ అనేటటువంటి గురువు ఈమెకి ఆ ప్రాంతంలో కనపడ్డాడు. ఆవిడ ఆయన్ని దివ్యసత్ప్రసాద ప్రభువుని నాకు అందించమని అడిగింది. అతడు సరే నీకు దివ్యసత్ప్రసాద ప్రభుని అందిస్తానని మాట ఇచ్చాడు. యోర్దాను నది దాటి అవతలకు వచ్చాడు. దివ్యసత్ప్రసాద ప్రభుని తీసుకుని వెళ్ళాలి. తీరా ప్రభుని ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత చూస్తే అవతల దోరికి చేరడానికి పడవలన్నీ వేరు వేరు పనుల మీద వెళ్ళిపోయి ఏమి లేవు. మరి ఇప్పుడు ఈమెకి దివ్యసత్ప్రసాదం ఇచ్చేదట? 6వ శతాబ్దంలో జరిగిన సంఘటన ఇది. దేవుని బిడ్డలారా, యోర్దాను నది యువతలేమో దివ్యసత్ప్రసాదం పట్టుకుని ఈయన ఉన్నాడు. వెళ్ళడానికి అవకాశం లేదు. ఆవిడికి తెలిసింది ఎంత పవిత్రమైన జీవితం జీవించిందో చూడండి. ఆవిడికి తెలిసింది. ఏం చేసిందో తెలుసా? యోర్దాను నది నీటి మీద నడుచుకుంటూ ఈయన దగ్గరకు వచ్చింది. దివ్యసత్ప్రసాద ప్రభుని భక్తితో భుజించింది. మరలా తిరిగి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పింది, మరొక్కసారి ప్రభుని నా దగ్గరకు తీసుకురమ్మని. అయితే ఆయన సమయం చూసుకొని కొంత సమయం తర్వాత మరలా ప్రభుని తీసుకుని వెళ్ళేసరికి తాను చనిపోయి ఉంది. చనిపోయిన ఆమె చనిపోయే ముందు ఏమని రాసిందంటే, ఇదిగో నన్ను దయచేసి భూస్థాపితం చేయండి అని రాసింది. ఆయన ఆ భూస్థాపిత కార్యక్రమం ఎలా చెయ్యాలి? అతని దగ్గర ఏ ఆయుధాలు లేవు, పారా పలుగు లాంటివి ఏమీ లేవు. ఈ విషయాలు మనకి ఎలా తెలిసినాయి? 6వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలను ఈ జసమన్ అనేటటువంటి ఈ పునీతుని యొక్క రచనలో తన జీవితంలో రాసిన సంఘటన బట్టి మనకి ఈ విషయం తెలిసింది. ఎలా ఈమెను భూస్థాపితం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అద్భుతంగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక సింహం అక్కడికి వచ్చి ఈమెను భూస్థాపితం చేయడానికి కావలసిన గొయ్యను ఆ సింహమే తవ్వింది, కాళ్లతో తవ్వింది. తర్వాత ఆమెను భూస్థాపితం చేసి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడైనా పాపం నుండి బయటపడడానికి కష్టపడతా ఉంటే ఇదిగో ఈ ఐగుప్తు ప్రాంతానికి చెందిన ఈ మేరీ అనేటటువంటి ఈ పునీతురాలను మనం ప్రార్థన చేసుకోవాలి. మరి ముఖ్యంగా దివ్య సత్ప్రసాదం మీద ఆమెకున్నటువంటి భక్తి, ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని భుజించడానికి ఎక్కడి నుంచి రాగలిగింది? ఆవిడ నీటి మీద యోర్దాను నది మీద నడిచి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, దివ్య సత్ప్రసాద ప్రభు ఎన్ని అద్భుతాలు, ఎన్ని గొప్ప సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయంటే మనము ఈ ప్రభు యొక్క మహత్యాన్ని, ఆయన ప్రేమ కారుణ్యాన్ని, ఆయన దివ్య హృదయంలో ఆయన మన మీద కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను మనం గుర్తించకుండా జీవిస్తూ ఉన్నా ఇకనైనా మనం దివ్య సత్ప్రసాద ప్రభు మీద మన భక్తిని పెంపొందించుకోవాలి. ఇది మొదటి గ్రామమే, అవునా? రానున్న గ్రామాలన్నిటిలోనూ దివ్య సత్ప్రసాద ప్రభు ఊరేగింపు జరుగుద్ది. ఆలస్యంగా వస్తున్నారు. నాకు తెలిసి దివ్య సత్ప్రసాద ప్రభు ఊరేగింపును మించిన పని ఈ భూమి మీద మనకు ఇంకొకటే లేదు. దయచేసి గమనించండి, ఇంతకు మించిన గొప్ప పని మనకు ఇంకొకటి లేదు. కాబట్టి మీరు పెందలకాడే వచ్చి కనీసం కొద్ది సమయం అన్నా ప్రభు వెనకాల నడుస్తూ ప్రార్థన చేసుకోండి. చాలా మంది ఊరేగింపు జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏవేవో మాటలు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాదు, ప్రభు మీద మనసు నిలపండి. ఎంత ప్రేమతో ఆయన నీ గ్రామంలో తిరుగుతున్నాడో, నీ ఇంటి ముందు నుండి వెళుతూ ఉన్నాడో, ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడో గమనించుకొని ప్రభువుకు వందనాలు చెప్పుకుంటూ ప్రేమతో ఆనందంతో ప్రభు వెనకాల వెళ్ళండి. ప్రభువుని నేను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు మీరు చాలా మంది కాస్త ఆపడానికి చూస్తున్నారు నన్ను.
జగ్గవరం లాంటి ఇంత పెద్ద సంఘంలో నేను ఎక్కడ పడితే అక్కడ మీరు ఆపిన కాడల్లా ఆగిపోతూ ఉంటే కనీసం ఈ 4 మాటలు చెప్పడానికైనా సమయం దొరుకుద్దండి. కాబట్టి నేను ఎక్కువ సమయం వృధా కానివ్వకుండా ప్రభు యొక్క ఊరేగింపును మీ గ్రామంలో మీరు కోరిన ప్రతి చోటకి వచ్చి ప్రభు ఆశీర్వాదం మీ గ్రామానికి ఇవ్వగలిగా నా గొప్పతనం కాదు, ఆయన ప్రేమతో నన్ను ఒక పనిముట్టుగా వాడుకొని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు. ప్రభువుకు వందనాలు తెలియజేద్దాం. అందరం కూడా మోకరించి దివ్య సత్ప్రసాద ప్రభుని చిన్న ప్రార్థన చేసుకుని పూజ ప్రారంభించుకున్నాం. మన మీద ఎల్లలు లేని ప్రేమతో ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ ప్రభుని మనము ఆరాధిస్తున్నాం. ఆ ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మన మీద ఇంత కనికరం ప్రదర్శించి మన మధ్యకు దివ్య సత్ప్రసాద రూపంలో ప్రతి దివ్య పూజలోనూ దిగి వస్తున్నాడు. ప్రతి దివ్య పూజలోనూ బలి అవుతూ ఉన్నాడు. ఈయన ప్రేమను చూడండి. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ అన్న, ఏ తమ్ముడు నీ కోసం బలయ్యాడు. ఒక యేసుక్రీస్తే నీ మీద ఎల్లలో లేని ప్రేమతో బలి అయ్యాడు. ఈ సత్యాన్ని గ్రహించి ఆయన చూపిస్తున్న కారుణ్యాన్ని, ప్రేమను అర్థం చేసుకొని మనందరి జీవితాలను మనం ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కరుణాసాగరుడమైన మా సర్వేశ్వర, దివ్య సత్ప్రసాద రూపంలో వేయించేసి ఉన్న మా ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ప్రభువా ఈ గ్రామాన్ని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు అయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. మా అందరి జీవితాలను బలపరచండి అయ్యా. నీ మీద విశ్వాసాన్ని పెంపొందింప చెయ్యండి. దివ్య సత్ప్రసాద రూపంలో నువ్వు మా మధ్య నెలకొని ఉండి నీవు అందిస్తున్న కృపా కారుణ్యాలను మాకు నిండుగా ప్రసాదించండి అయ్యా. మా మాస్టర్ గారిని దీవించండి అయ్యా. ఇదిగో కూడి వచ్చిన దీక్షా సహోదరి సహోదరులను, గ్రామాల నుండి వచ్చిన వారిని అందరిని ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉన్న వారిని ఆశీర్వదించండి ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి మహిమ ఘనత నీవే పొందుకోమని ఈ మనవులన్నిటినీ మా ప్రభును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా మా మధ్య నెలకొని ఉన్న దివ్య సత్ప్రసాద ప్రభు ద్వారా నీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. స్వాగతం జనులారా, సుమ స్వాగతం దైవ జనమా. స్వాగతం జనులారా, సుమ స్వాగతం దైవ జనమా. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం జనులారా, శుభ స్వాగతం దైవ జనమా. పవిత్రమైనటువంటి దివ్య పూజలో మనం పాల్గొంటూ ఉన్నాం. అందరం చేతులు జోడించి భక్తితో దివ్య పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించాలని, ఈరోజు ఈ భోజన ఏర్పాట్లు చేయడానికి ఆర్థికంగా సహాయాన్ని అందించిన బిడ్డలను అందరినీ దేవుడు దీవించాలని, ఈ గొప్ప పండుగ రోజు స్వయంగా మనము ఆ పరలోక దేవుణ్ణి భుజించే రోజు కాబట్టి మరి ఈ గొప్ప పండుగ రోజున దివ్య సత్ప్రసాద ప్రభువుని భుజించడానికి ఆనందంగా మనం సమావేశమైన ఈ పండుగ రోజున మనకి భోజన ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించాలని, ఆర్థిక సహాయం ఇచ్చిన వారిని, ఈ సంఘాన్ని నడిపిస్తున్న మాస్టర్ గారిని, అదేవిధంగా మిగిలిన మాస్టర్ గారులను అందరినీ కూడా, సంఘ పెద్దలను, వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించాలని, దీక్ష తీసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని, వారి కోరికలు తీర్చాలని ఈ దివ్య పూజలో
ప్రభుని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన ఈ దివ్య పూజలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి దేవునికి విరుద్ధంగా మనం చేసిన తప్పిదాలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు నుండి పాప క్షమాపణ అడుగుదాం. మనం ఏమేమి తప్పులు చేశామో, మన మనసులో ఏ ఏ పాపాలను మనకు గుర్తు చేస్తున్నాయో, ఏమేం చేసామని చెప్తున్నాయో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ప్రభుని క్షమించమని అడుగుతూ ఈ పవిత్రమైన బలిలో పాల్గొని ప్రభు శరీర రక్తాలు భుజించి ఆ నిత్య జీవం పొందే అర్హతను మనకు దయచేయమని ప్రభుని అడుగుతూ ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేద్దాం. మన పాపాలను క్షమించమని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలి ఉంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహాలకు మేము పాత్రులు మగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా నాథుడును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము లేవియా కాండము 19వ అధ్యాయము 1-2 వచనములు మరియు 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పట్టణము లేవియా కాండము 19వ అధ్యాయము 1-2 వచనములు మరియు 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రభువు మోషేతో ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమనెను. మీ దేవుడను ప్రభువునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. మీరు దొంగతనము మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు. నేను ప్రభువుడను. మీ పొరుగువానిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనుకొడు, దొంగలింపకుడు. రాత్రి గడవక మునిపే మీరు కూలికి కుదుర్చుకొనిన వాని కూలి చెల్లింపుడు. మూగవానిని శపింకకుడు. గుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనను అడ్డము పెట్టి అతడు పడినట్లు చేయకుడు. మీరు మీ ప్రభువుకు భయపడుడు. నేను మీ ప్రభువును. మీరు తగువులకు తీర్పు చెప్పినప్పుడు న్యాయము పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపుకుడు. సంపన్నులకు భయపడకుడు. న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు. ఇరుగు పొరుగు ఎడ వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణహాని చేయకుడు. నేను ప్రభువును. నీ హృదయములో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకూడు. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనకుందువు. పొరుగువారి మీద
పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమింపుడు. నేను ప్రభువును. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది, అంతరిక్షము ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ప్రాణమునకు సేద తీర్చును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానము వసగును. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచన వసగును. అందరూ. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షము ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది. దైవభీతి నిష్కలమైనది, అది కలకాలము నిలుచును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. నాకు ఆశ్రయనీయుడవు, విమోచకుడవైన ప్రభు, నా పలుకులు, నా ఎదలోని తలంపులు నీ మన్నన బడియునుగాక. యేసుని ప్రేమ ఎంత మధురమో, నా యేసుని ప్రేమ ఎంత మధురమో, యేసుని ప్రేమ ఎంత మధురమో, నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మ. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఏలిన వారా మీకు మహిమ కలుగునుగా. పునీత యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయము 53వ వచనము నుండి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది ఏ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి, అటులుగాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇది ప్రభు సువిశేషము. మహివెలసిన మహాదేవుని మనోజమో మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరి మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహాదేవుని మనోజమో మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు
పుష్పముని రాజనమీయగా ప్రేమ మీర దివ్య పాద పూజ చేయగా మనసైన కానుక ముదమారమీయగా మనసైన కానుక ముదమారమీయగా సాదరముగా స్వీకరించు జీవదాయక సాదరముగా స్వీకరించు జీవదాయక అందుకో శ్రీకరా శ్రీకరా అందుకో శుభకరా శుభకరా అందుకో శ్రీకరా శ్రీకరా అందుకో శుభకరా శుభకరా అమ్మాయి వెలసిన మహాదేవుని మనోజమో మందిరమున హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించి ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారము దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు తిప్పి మన ఉన్నాము. దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలి అయ్యెను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఆ రక్షణపు ఓటల నుండి రక్షణ ఫలములను ప్రమోదముతో ఆనందముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో నేకమై నీ ప్రస్తుతి చేయుచు నీకు మహిమగీతము పాడుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమును విచ్చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాడుబడుటకు ఇష్టపూర్తిగా తనను తాను అప్పగించుకున్న ఆ రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మిమ్మల్ని ఆరాధించుచున్నాము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మిమ్మల్ని ఆరాధించున్నాము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ఈ ప్రపంచమందంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జేరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ యందు నిద్రించినటువంటి రవీంద్ర ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు లోకమని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకోమని నిన్ను బ్రతిమాలుచున్నాము. మా అందరిపై దయ చూపండి. ఈనాడు ఈ జగవరంలో జరుగుతూ ఉన్నటువంటి నీ శ్రమల ధ్యానం ద్వారా, దివ్య సత్ప్రసాద ఊరేగింపు ద్వారా, మేము ధ్యానించిన పవిత్ర జపమాలల ద్వారా, పవిత్రమైన శక్తివంతమైన ఈ దివ్య పూజలో పాల్గొనడం ద్వారా మమ్మలను, మా కుటుంబాలను, మా ఈ సంఘాన్ని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, సహాయపడిన ఆర్థిక సహాయం అందించినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, మాస్టర్ గారులను, వారి కుటుంబాలను, సంఘ పెద్దలను, వారి కుటుంబాలను, మా విచారణను చల్లగా చూడమని నిన్ను బ్రతిమాలుచున్నాము. దేవుని కన్య తెలియగు మరియమాతతోనూ, ఆమె పరిశుద్ధ వరుడు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పేతురు పౌలు గారులతోనూ, పునీత పాద్రే పియో గారితోనూ, పునీత పౌస్తినమ్మ గారితోనూ, పునీత చిన్నతెరేసమ్మ గారితోనూ, పునీత ఇమిళ్ళా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో నేకమయుండ నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షపుట ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. నాదే రక్తము, నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక
నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము, శాంతిని పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడు వారా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలు పరిహరించడానికి కలవరిగిరిలో బలి అయిన కారుణ్యమూర్తి. ఆ ప్రభు యొక్క పవిత్రమైన దివ్య హృదయం, ఈ దివ్య హృదయాన్ని భుజించి ఈ గుండె నుండి జాలువారుతున్న నిత్య జీవాన్ని పొందడానికి వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు.
పానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. జీవాహారము నేనే, నిత్య పానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. ఆయస్సు మీరను, ఆయస్సు మీరన్నదు, మీయందు నేనుందును. అది ప్రీతితో పలికిన ప్రభుని ప్రేమ విందు, అది ప్రీతితో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, గుర్తిన సకను ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, గుర్తిన సకను ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు వర్యాక పరమాత్మ విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాత్మ విందు. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. కొనరారే, కొనరారే, భక్తితో గై కొనరారే. కొనరారే, కొనరారే, భక్తితో గై కొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాత్మ విందు.
మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకులే నీవే దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకులే నీవే దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసించుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసించుమా. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము అనగా ఈ దివ్య సత్ప్రసాదము మాలో పవిత్రమైన ప్రేమ ప్రజ్వరిల్లినట్లు చేయునుగాక. ఈ విధంగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు ఆ ప్రభువుని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండి మేము సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవుని కృపతో మనం చివరి అంకానికి వచ్చేసాం. దివ్య పూజాభరణ ముగించుకున్నాం. మరి ఈరోజు జగ్గవరం సంఘంలో జరిగినటువంటి ఏర్పాట్లన్నిటిలో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి నా తరపున, మాస్టర్ గారి తరపున, అదేవిధంగా మిగిలిన సంఘస్థులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన మాస్టర్ గారు రాయప్ మాస్టర్ గారికి, చిలక రాయప్ మాస్టర్ గారికి మరి ముందుండి కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మరి ఈ సంఘానికి చెందినటువంటి సంఘ పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున, నేను ఇప్పుడు పేర్లు చెప్పడం లేదు, సంఘ పెద్దల బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరగడానికి దోహదపడ్డారు. దేవుని మహిమార్థం ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగడానికి సహాయపడ్డారు. వెంకయ్య గారు అనుకునే రీతిలో మరి ప్రమాదానికి గురి అయి మరణించిన వారి బంధువు దగ్గరికి వెళ్ళారని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మరి ఈ యొక్క కార్యక్రమాలన్నిటిలో కూడా మనకి ఉత్సాహంగా పాల్గొని మరి మనతో కూడా ప్రార్థన చేస్తూ మన సంఘాలను నడిపిస్తూ ఉన్నటువంటి మన ఉపదేశ మాస్టర్ గారులందరినీ కూడా వారందరికీ వారి కుటుంబాలకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని వారి సంఘాల్లో మరి వారి బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. మనం మొదటి రోజుల్లోనే ఉన్నాం, ఇంకా రానున్న సంఘాల్లోనికి వెళ్ళబోతూ ఉన్నాం. మరి ఆ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్న మాస్టర్ గారులకి మరి మనం కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేద్దాం. రానున్న రోజుల్లో వారు మరింత ఉత్సాహంగా మరి దైవ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాం. అదేవిధంగా దీక్షా సహోదరులందరికీ కూడా మరి ఉత్సాహంతో దేవునిలో జీవించాలని, దేవుని గూర్చినటువంటి సందేశాన్ని, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశతో, ఏదో ఆశ నెరవేరుస్తాడనే ఆశతో దీక్ష తీసుకున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేశాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి అభినందిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా దేవుని దీవులతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడికి విచ్చేసిన దీక్ష సహోదరులకు, వేరు సంఘాలలో నుంచి వచ్చిన దీక్ష వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సౌండ్ సిస్టమ్ వేణు వారి కుటుంబానికి, అదేవిధంగా మరి ఇక్కడ మనకి కీబోర్డ్ ప్లే చేసినటువంటి, అదే ప్యాడ్ ప్లే చేసిన వారికి అందరికీ కూడా, మరి అదేవిధంగా భోజన ఏర్పాట్లు చేసిన మన ఈ సంఘానికి చెందిన యవ్వనస్తులందరికీ కూడా, కుర్రాళ్ళు ముందుండి మరి ఈ భోజన ఏర్పాట్లు చేశారు, నాకు కనపడుతూ ఉన్నారు కొంతమంది. మరి ఎవరెవరైతే ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా.